అలాగే రైతులకు ఈరోజు నాకు ఈ అవకాశం అంటే సొసైటీ చైర్మన్ గా అంటే ప్రెసిడెంట్ గా అవకాశం వచ్చినందుకు ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ నాకు ఇంత గౌరవం తక్కుతానికి నేను ఈ స్టేజ్లో ఉండడానికి నేను ఒక వ్యక్తిని, నా వెనకలో ఉన్న ఒక శక్తి నా తమ్ముడు. ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఉండగా అనేక మీటింగులకు వెళ్ళినా నా కుటుంబాన్ని వదిలేసి నేను చాలా దూరాలు వెళ్ళాను. ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యాను. అంటే నేను మీటింగ్ అటెండ్ అయ్యానంటే ఆ కష్టం నా తమ్ముడిది. నేను కారులో తిరుగుతుంటే నా తమ్ముడు పొలం వెళ్ళి గడ్డి కోసుకొచ్చి గేదెలను మేపి నా కుటుంబాన్ని కూడా పోషించినందుకు ఈ పదవిలో నా తమ్ముడికి కూడా సగ భాగం ఉందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఏ పని చేసినా నేను సంపాదనలో కానీ, నా ఐశ్వర్యంలో కానీ, నా పదవుల్లో కానీ, నేను అనుభవించే గౌరవంలో కానీ నా ఊపిరి ఉన్నంత కాలం నా తమ్ముడికి కూడా సగ భాగం ఉంటుందని గర్వంగా చెప్పుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం రావడానికి కారణం నాకు రోజు అన్నం పెట్టే పల్లికారులు సోదరులది, నా స్నేహితులు యాదవ సోదరులది, నా మిత్రులు కాపు సోదరులది, నాకు ఇష్టమైన వ్యక్తులు నాకు తోడుగా ఉంటూ నీడగా ఉంటూ నాకు భవిష్యత్తులో కూడా నన్ను అన్నదమ్ములుగా చూసుకునే ఎస్సీ ఎస్టీ సోదరులకు, అలాగే మరి నాయి బ్రాహ్మణు సోదరులకు, అలాగే రజక సోదరులకు, యనమ సోదరులకు అందరికీ పాదాభివందనం. ఎందుకంటే మీ అందరూ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించబట్టే కూటమి ప్రభుత్వం టీడీపీ తరఫున నాకు ఈ పదవి గౌరవం దక్కింది. అందుకే మీరందరూ గెలిపించబట్టే నాకు ఈ రోజు ఎంత గౌరవం ఇచ్చింది. నాకు మీరు ఓటు అయిపోయినా మీ ఓటుతోనే నేను గెలిచినట్టు. ఎందుకంటే మీరందరూ కూటమి ప్రభుత్వం గెలిపించబట్టే నేను ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నా. నిన్న నేను గుడివాడ మీటింగ్కి వెళ్ళాను. మాకు సొసైటీ ప్రెసిడెంట్లు అందరికీ మరి ఎలా చేయాలి ఏంటనేది అక్కడ మీటింగ్ పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ కార్ల మీద వచ్చారు. నేను చూస్తాను చిన్నపిల్లలు అందరూ దేశాలను మర్చిపోయి అందరూ పెద్ద పెద్ద గొలుసులు కార్లు. నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద వెళ్ళి అక్కడ 100 మంది అటెండ్ అయితే ఆడ ఒక్కరు నా కారు లేదు, బండి వేసుకెళ్ళి నేనే ఆడ అన్న ఎంత చూస్తే తెలబాగా వేస్తున్నాడు. మన చైర్మన్ గారు నెట్టు రాజరావు గారు కూడా ఏంటి కొన వచ్చారు సొసైటీ ప్రెసిడెంట్ అలా వచ్చారంటే సొసైటీ ప్రెసిడెంట్ అన్నాడు. అంటే వాళ్ళ బాధ్యత అందరూ కొనుగోలు వాళ్ళే. కానీ నాకు ఈ అవకాశం ఎందుకు ఇచ్చారంటే కష్టపడతానని. ఈ అవకాశం రావడానికి కూడా ముఖ్య కారణం మండలి నాయకులు కూడా నాకు అభినందనలు ఇచ్చారు. మరి అలాగే నాలుగైన కొండ నాకు అన్నతో సమానమైన కొండ కూడా నాకు సపోర్ట్ చేసి మీరు అసలు అల్యారం కావాలని కోరుకున్న కొండ కూడా నా పేరు చెప్పగానే మాణిక్యాలరావు పేరు చెప్పారు కాబట్టి నేను డ్రాప్ అయిపోతున్నానని ఆ రోజు రహీబాబు గారు కూడా ఉన్నారు అక్కడ మీటింగ్ లో. వాళ్ళందరూ నా మీద గౌరవించి వాళ్ళకి ఇచ్చే పదవి కూడా నాకు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. నా గురువు గోడవల్లి కోటేశ్వరరావుకి పాదాభివందనం. ఎందుకంటే నా ఊపిరి ఉన్నంత కాలం రాజకీయాలతో సంబంధం లేదు. నాకు ఆయన వ్యక్తిత్వం నచ్చింది, రాజకీయంగా కాదు. ఆయనే నాకు రూపాయి ఇవ్వడు, డబ్బులు ఖర్చు అయిపోతే ఖర్చు వేసి. కానీ నా ఊపిరి ఉన్నంత వరకు నేను గోడవల్లి కోటేశ్వరరావు గారితో ఉంటాను. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం మంచిది. దీంట్లో ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే 10 మందికి మంచి చేసినా ఒక్కరికి అన్యాయం చేస్తే అది తప్పు. కానీ కోటేశ్వరరావు గారు 10 మందికి మంచి చేయకపోయినా ఒక్కడికి కూడా తప్పు చేయడాన్ని నేను నమ్మా. అది నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయన కూడా మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఆయన ఇసుక్కోడు, ఎవరిని ఏమి మాట్లాడు, మౌనంగా ఉంటారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం ఆయన్ని చూసుకునే మేమందరం రాము కానీ, నాగబాబు కానీ, తంబి కానీ, ఏడుకొండలు కానీ అందరం కూడా ఆయన వెంటే ఉంటూ ఆయన ఆలోచనలు పరుస్తూ ఆయన స్వీకరించి మాట్లాడిపోలేడు. కానీ మాకు ప్రతిరోజు సలహాలు ఇచ్చేది మట్టికి గోడవల్లి కోటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా మన కుందేటి సత్యనారాయణ గారికి, రఘు గారికి, అలాగే రాంబాబుకి, మరి గోపతి శ్రీనివాసరావు గారికి, ఎవరైతే ఈ గ్రామంలో కూటమి తరఫున మరి టీడీపీ కార్యకర్తలు కావండి, జనసేన కార్యకర్తలు కావండి, బీజేపీ కార్యకర్తలు కావండి, అందరి కలయికతో కష్టపడి వాళ్ళందరి శ్రమతోనే నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాను. ఈ స్థాయిలో ఉన్నందుకు నేను ఇందాకే చెప్పాను, ఈ సొసైటీలో నేనున్నంత కాలం
ఏ తప్పు జరగదు, తప్పు జరగనివ్వను. నాకు ఒకే ఒక్క మీరు ఎంత అయితే నమ్మకంతో నన్ను ఈ స్టేజ్లో కూర్చోబెట్టారో ఆ నమ్మకాన్ని వండిపోకుండా ప్రజల మనధనంతో రాజకీయాలతో సంబంధం లేదు. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనకు రాజకీయంతో సంబంధం లేదు. ఓట్లు వేసిన వరకే రాజకీయం. ఇది మన ఫైనాన్స్ ప్రాబ్లం. ఇక్కడ ప్రతి రైతు, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ రైతు ఉంటాడు, టీడీపీ రైతు ఉంటాడు, బీజేపీ రైతు ఉంటాడు, ఇంకా అనేక పార్టీల రైతులు ఉంటారు. పార్టీతో సంబంధం లేకుండా మన అందరం కలిసి ఇందాక ముసలి గారు చెప్పినట్టు ఈ మన సొసైటీని ఈ నియోజకవర్గ స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని మీ అందరి సహకారాలు ఉంటే ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోరి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. ఈ రోజున మీరు ఒక్కరు గమనించండి, మనం లోన్లు కమర్షియల్ బ్యాంకుల్లో లోన్లు ఇస్తున్నారు. ఏది ఒక రుణం పంట రుణం వాటికి ఇస్తారు. ఇది ఎకరానికి 50,000, లేకపోతే ఎకరానికి 60,000. కానీ ఇక్కడ అనేక రకాలు ఉన్నాయి. ఆ రకాలు కూడా చెప్తాను. ఈ రోజున పంట రుణం ఉంది. పంట రుణానికి ఎకరానికి 50,000 ఇస్తారు. 58 పైసలు పడుతుంది వడ్డీ. అది ఎవరైనా ఇస్తారు. మీరు స్టేట్ బ్యాంకులు అయినా తెచ్చుకోవచ్చు, ఇక్కడ లింగాలు వెళ్ళి తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు ఎవరైంది మనం ఇచ్చే లోన్స్ కాడ ఉంది. చేపల మీద ఎకరానికి శీలావతికి అయితే 4,50,000, అంటే వడ్డీ 12% అంటే ₹1 పడుతుంది. మనం ఒక ఎకరం పొలం పెడితే 4,00,000 ఇస్తున్నారు. ఇప్పుడు మనం బయట తీసుకుంటే ₹2 వడ్డీ, ₹2.5 వడ్డీ, ₹3 వడ్డీ వస్తుంది. రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఇక్కడ ఎకరానికి చేపల మేతకి ఇచ్చేది 4,00,000. దానికి లిమిటెడ్ 40 లక్షల వరకు ఇవ్వచ్చు. ఒక రైతుకి మీరు పెట్టే ఎకరాన్ని బట్టి 40 లక్షల లోన్లు ఇవ్వచ్చు. అట్లాగే కర్షక మిత్ర ఎకరానికి 6 లక్షలు, అది ₹1 వడ్డీ పడుతుంది. దానికి లిమిటెడ్ 20 లక్షల వరకు ఇవ్వచ్చు. అంటే మీరిచ్చే పొలాన్ని బట్టి ఈ లిమిట్ అనమాట. ఒక రైతుకి 20 లక్షలు ఇవ్వచ్చు. ఎక్కువ అమౌంట్ కావాలన్నాడు మీరు పొలాలు కొనవచ్చు, లేకపోతే ప్లాట్లు కొనవచ్చు, అనేక వ్యాపారాలు చేయొచ్చు. మీకు తక్కువ వడ్డీకి వస్తుంది. ₹1 వడ్డీ ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఎక్కడైనా మనం బంగారం తాకట్టు పెట్టుకోవాలో లేకపోతే వేరే పెట్టుకోవాలి. మీ ఆస్తి ఇక్కడ తప్పు కూడా జరగదు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ మీద అయిపోయింది. గతంలో సర్పంచ్లు ఎవరు చేయలేరు, ఇప్పుడు చేయలేరు. ఇదంతా ఆన్లైన్ సిస్టమ్. ₹1 తీయాలన్నా వేయాలన్నా ఒక ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. రైతులకు అర్థమయ్యేది చెప్తున్నాం. ఒక చిన్న మనవి, ఇప్పుడు మన పాస్బుక్ లో 1 సెంటు ఎక్కించుకోవాలన్నా లేదు, 1 సెంటు తగ్గించుకున్నా లేదు. ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ అయినాక అది ఎవరికి కుదరదు. ఇవాళ అంత క్రితం కర్ణాలు రాసినప్పుడు లేకపోతే వీఆర్ఓ చేతి రాసి ఇస్తే మీకు 3 ఎకరాలు రాసిచ్చేసేవాళ్ళు, లేకపోతే మీకు 2 ఎకరాలను రాసిచ్చేవాళ్ళు. ఇవాళ ఆ అవకాశం లేదు. తప్పు జరగదు, జరగబోదు. మీరందరూ కూడా మీరు ఉపయోగించుకోండి. ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి లోన్లు అనేక రకాలు ఉన్నాయి. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పుడు రైతు నేస్తం ఎకరానికి 8 లక్షలు, అది ₹1 వడ్డీ. అది 10 ఇయర్స్ 10 సంవత్సరాలు కట్టుకోవచ్చు. మీరు రైతు నేస్తం కింద తీసుకుంటే అది ఎకరానికి 8 లక్షలు, అంటే లిమిటెడ్ 16 లక్షలు. మీరు ఇచ్చే పొలాన్ని బట్టి 16 లక్షల వరకు ఇవ్వచ్చు. అందరూ ఉపయోగించుకోండి. ఎందుకంటే మన వ్యాపారాలు చేసేటప్పుడు డబ్బుతోనే ఉంది. వాళ్ళ ప్లాట్లు కొనవచ్చు, ఎకరాలు కొనవచ్చు. ఎకరం 30 లక్షలు ఎట్టు కొంటున్నాం. అదే బయట తెచ్చుకుంటుంది. ఇక్కడ తెచ్చుకోవాలనుకోండి ఇంకొక 2 ఉద్యోగాలు పొందుతారు ఆ వడ్డీతో, లేకపోతే టర్నోవర్ పెరుగుతుంది. మనకేమైనా అభివృద్ధి చేసుకోవచ్చు. అనేక స్పీడ్ కూడా 6 లక్షల లోన్ ఉంది. అందరూ ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏం తప్పు జరగదు, జరిగే అవకాశం లేదు. అలాగే ఇప్పుడు వరకు మనకు ఉన్న సభ్యులు 360 మంది ఏ క్లాస్ సభ్యులు ఉంటారు. దీంట్లో 38 మంది బి క్లాస్ సభ్యులు ఉంటారు. వీళ్ళందరూ కలిసి మన బ్యాంకుని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వరకు మనం 73 మందికి పంట రుణం లోన్ ఇచ్చాం. అంటే 29,79,500 ఇప్పుడు వరకు మనం ఇచ్చాం. అలాగే ఎల్సీ లోను, గొర్రెల లోను ఒక మనిషికి ఇచ్చాం, 58,845. అలాగే చేపల మేతకి 37 మందికి ₹1,30,61,633 ఇచ్చాం. కర్షక మిత్ర 81 మందికి ₹1,04,53,508 ఇచ్చాం. అలాగే రైతు నేస్తం 68 మందికి ₹3,59,400 ఇచ్చాం. అలాగే మొత్తం 197 మందికి లోన్ ఇచ్చాం. ఆ 197 మందికి కలిపి ₹6,53,60,940 ఇప్పటి వరకు మనకు టర్నోవర్ జరిగింది. మీరు రైతులు కూడా గ్రహించుకోండి. పార్టీలతో సంబంధం లేదు. ఏ రైతైనా రావచ్చు ఇక్కడికి. మీరు లోన్ తీసుకొని అలాగే గవర్నమెంట్ ఇచ్చిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజున మనం
మేము ఈ జనరల్ బాడీ మీటింగ్ లో కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నాం. ఇప్పటి వరకు మనం 3 సార్లు యూరియాలు ఇచ్చాం. మన నియోజకవర్గంలో ఏ గ్రామానికి రాకుండా ఫస్ట్ గా వచ్చింది యూరియా మన గ్రామానికి. ఆ క్రెడిట్ కూడా నేను మొరాల జగన్నాథానికి ఇస్తాను. ఎందుకంటే అతను మన ఊరు నాయకుడు కాదు, మాకు బంధువు కాదు. కానీ నేను అప్పుడు ఆ సలహా అడిగాను, ఇలా యూరియా అమ్మమంటున్నారు, ఏంటి పరిస్థితి అంటే, యూరియా దొరకదు, నువ్వు ఎంత కావాలంటే అంత తీసుకో, 40 టన్నులు తీసినా నువ్వు తీసుకోకపోతే నీ ద్వారాగా మా రైతులు పంపిస్తానన్నాడు. ఆ ధైర్యంతో ఆ రోజు 30 టన్నులు పెట్టాం. అలాగే 18 టన్నులు వచ్చింది యూరియా కొనుగోలు చేసినందుకు. అలాగే ప్రతి వారు కూడా అరకట్ట కాడికి ఇచ్చాం. ఎవరు ఇందుట్లో రాజకీయ నాయకుల ప్రమేయం లేదు, ఎవరికి రికమెండ్ చేయాలి. ఏ రైతు అయినా సరే ఎకరానికి పాస్బుక్ తెస్తే ఎకరానికి అరకట్ట కాడికి ఇచ్చాం కాబట్టి 3 సార్లు ఏ గొడవ లేకుండా ఇక్కడ